పిల్లల్ని పెంచే విషయంలో మగపావురాయి ఆడపావురాయి రెండు బాధ్యత తీసుకుంటాయట. పావురాళ్ళు రెండు బాధ్యత తీసుకుంటాయి. ఆడపావురాయి బాధ్యత తీసుకుంటుందట, మగపావురాయి బాధ్యత తీసుకుంటుందట. మగపావురాయి అయినా ఆడపావురాయి అయినా తన పిల్లలను పోషించేటప్పుడు జీర్ణవాహికలో పేరుకుపోయిన ఆహారాన్ని బయటకు తీసి, కొవ్వును బయటకు తీసి మగపావురాయి కూడా పోషిస్తుందట. కొన్ని ఉంటాయి మగపావురాళ్ళు నేను కష్టపడి సంపాదిస్తా, పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత నీదే. నేను మాత్రం ఊరెంబడి పూల రంగడిలాగా తిరుగుతా. వాళ్ళ ఆరోగ్యం గురించి అడగను, వాళ్ళ లెక్కలు అడగను, వాళ్ళ మ్యాథ్స్ అడగను, ప్రోగ్రెస్ కార్డు అడగను. స్కూల్కి తీసుకెళ్ళేది నువ్వే, దించేది నువ్వే, తీసుకొచ్చేది నువ్వే. పేరెంట్ మీటింగ్ ఉంటుంది కదా, మీటింగ్ అన్నీ నువ్వే. నేను మాత్రం డబ్బులు మనోడు ఏటీఎం మెషిన్. మరి ఏం చేద్దాం? నీ పిల్లలు నీ దగ్గరికి వచ్చే, డాడీ ఏంటి డాడీ ఆ తాగుడు, ఏంటి డాడీ ఆ డ్రింకింగ్, ఏంటి డాడీ నీ జీవితం, ఏంటి డాడీ నువ్వు ఎలా నీ పిల్లలు నీ దగ్గరకు వచ్చి నిన్ను అడిగేటట్లుగా రోత బ్రతుక్కో, మాదిరిగా బ్రతుకో. నీ పిల్లల్ని అడిగితే వాళ్ళు ఒకటే మాట అనాలి, ఈ జీవితంలో నా రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తర్వాత నన్ను కన్న తండ్రే. తండ్రి అనే పేరుకు కళంకం తీసుకురాక. ఆ హోదా పెద్దదే, బాధ్యత కలిగిన హోదా. తండ్రి హొందాలాగా వ్యవహరించు, బజారు మనిషిగా బ్రతకు, దిగజారి బ్రతకు. కొంతమంది తల్లులు ఉన్నారు, అస్సలు పిల్లలను పట్టించుకోకుండా ఇంట్లో ముసలోళ్ళు ఉంటారుగా, ఎవరు వాళ్ళు చెప్పండి? ఆ తాతయ్య నాయనమ్మ ఉంటారు కదా, వాళ్ళకి అప్పగించి ఇక అక్క బిగ్ బాస్ వదిలిపెట్టదు, జబర్దస్త్ వదిలిపెట్టదు. మనసు మమత ఏంటది? ఈ పావురాన్ని చూడండి సార్, తన పిల్లల పట్ల ఎంత ప్రేమ. నీ పిల్లలను పెంచి పోషించే విషయంలో పావురాలను అలా ప్రక్కన పెట్టండి. అసలు పావురాలకు ఆ మనసు ఇచ్చిన, పావురాలు కలుగు చేసిన మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారే. పావురం తనలో ఉన్న కొంచెం తీసి తన పిల్లలను బ్రతికిస్తుంది. యేసుక్రీస్తు అయితే తన ప్రాణాన్ని ధారపోసి మనలను బ్రతికించుకున్నాడు. తన సర్వస్వాన్ని ధారపోసి మనలను బ్రతికించుకున్నాడు. నాశనపు కోపంలో కొట్టుమిట్టాడుతుండగా, నరకపు పొలిమేరల్లో కొట్టుమిట్టాడుతుండగా, నరకాని పోవలసిన మనలను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించడానికి యేసుక్రీస్తు తన ప్రాణాన్ని ధారపోసాడు. నేనంట ఈ సృష్టిలో అసలు శిశులు తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.